కోల్డ్ బీట్రూట్ సూప్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాలు, కీరా, బీట్రూట్, టోఫు, సోయా పన్నీర్ అంటాం కదా అదనమాట, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇంకా పార్బాయిల్డ్ పొటాటో అంటే కొద్దిగా ఉడికించి పెట్టుకున్నాను పొటాటోని, అదనమాట. చాలా సింపుల్ డిష్, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని. వెరీ వెరీ ఈజీ అనమాట. ఇంగ్రీడియంట్స్ కూడా చూసారు కదా ఎంత తక్కువ ఉన్నాయో. సీజనింగ్ కూడా పెద్దగా ఏమి ఉండదు దీంట్లో, చాలా సింపుల్ సీజనింగ్, జస్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇక పెనం పెట్టుకున్నాను, పొయ్యి వెలిగించి ఇందులో బీట్రూట్ కట్ చేసి వేసుకుందాం. రఫ్ చాప్ చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంటే కుకింగ్ ఈజీగా అవుతుంది అన్న ఉద్దేశంతో నేను చిన్న ముక్కలు కట్ చేస్తున్నా. ఈ సూపు కోల్డ్గా సర్వ్ చేసుకుంటాం, చల్లగా. సూప్లు మామూలుగా వేడివేడిగా తాగడానికి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, బట్ ఇది కోల్డ్ సూప్ అన్నమాట. డన్. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. దెన్ బీట్రూట్. నీట్గా పచ్చిదనం పోయేంత వరకు, ప్రాపర్గా కుక్ అయ్యేంత వరకు కూడా బీట్రూట్ని ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. వన్స్ దీంట్లోంచి బయట తీసిన తర్వాత ఇంకా కుకింగ్ ఏమి ఉండదు. యూజువల్లీ ఏం చేస్తామంటే మనము థిక్ సూప్స్ ఇట్లాంటివి ఏమైనా చేసేటప్పుడు ఇలా ఫ్రై చేసుకొని, ఆ ఫ్రై చేసిన దాన్ని బ్లెండ్ చేసిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి రీకుక్ చేస్తాం యూజువల్లీ. కానీ ఇందులో అట్లా రీకుక్ చేయము, కాబట్టి ఈ బీట్రూట్ మొత్తం ఇక్కడే కుక్ అయిపోయేలాగా చేసుకోవాలి. అలాగే బంగాళదుంప కూడా వేసేసుకున్నాం. ఇది ఆల్రెడీ పార్బాయిల్డ్ అంటే ఉడికించుకున్నాం. ఆల్రెడీ ఉడికించాం కాబట్టి బంగాళదుంప కాస్త ఆలస్యంగా వేసుకున్నా కూడా పర్లేదు. చాలామందికి పాలుతోటి ఇలాంటి డిషెస్ ఏమైనా చేస్తే నచ్చకపోవచ్చు. నాకు కూడా ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యాడింగ్ మిల్క్ ఇన్ డిషెస్ లైక్ వంటల్లో. ఏ పాయసమో లేకపోతే పరమాన్నం ఇట్లాంటివి తప్పితే యూజువల్గా నాకు నచ్చదు. నాట్ ఈవెన్ ఇన్ పంచామృతంలో కూడా పాలేస్తే నాకు పెద్దగా నచ్చదు. బట్ స్టిల్ ఇలాంటి డిషెస్ పర్టికులర్లీ మనం వైట్ సాస్ తోటి పాస్తాలు తయారు చేసుకున్నప్పుడు, ఫ్రెంచ్ క్విజీన్లో ఎక్కువ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాటిలో మిల్క్ యాడ్ చేస్తూ ఉంటారు. అవి మనం టేస్ట్ చేయక తప్పదు, చెయ్యాలి. ఓకే, అలాంటిదే ఇది కూడా, మీరు కూడా ట్రై చేద్దరు కానీ. ఓకే, దీన్ని డిష్ అవుట్ చేస్తున్నాను. ఇవేంటంటే ఇప్పుడు ఈ బీట్రూట్ ఇంకా పొటాటో రెండు కూడా కొద్దిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ అంటే మిక్సీ పట్టుకోవడం. ఓకే, అది అట్లా ఆరుతూ ఉంటుంది. మనము దీంట్లో పాలేసి వేడి చేసుకుందాం.
కీరా చాప్ చేసుకోవాలి. రఫ్ చాపే ఇది కూడా, బ్లెండింగ్ అంటే మిక్సీలోకి వేసేస్తాం కాబట్టి ముక్కలు ఏ షేప్లో ఉన్నా మనకేం బాధలేదు. కీరా కూడా వీటిలోకి తీసేసుకుందాం. పాలు వేడికి పోయాయి, ఇవి కూడా చల్లార్చుకోవాలి కాబట్టి స్టవ్ కట్టేసా ఆరుతూ ఉంటాయి ఇవి కూడా. స్మూత్ ప్యూరే చేసేసుకోవచ్చు. దీంట్లో లంప్స్ ఏం లేకుండా ముక్కలు నున్నగా వచ్చేలాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కటి ప్యూరే వచ్చింది. కలర్ డార్క్ పింక్లో ఉంది కదా, ఆల్మోస్ట్ పర్పుల్ షేప్లో ఉంది, కలర్లో ఉంది. తర్వాత కోరియాండర్ చాప్ చేసి పెట్టుకుందాం. తర్వాత టోఫు కొద్దిగా వాటిలో మిక్స్ చేసుకోవచ్చు, ఇంకొకటి అకంపనమెంట్ కింద కోసం కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం, స్మాల్ క్యూబ్స్. రెడీ. ఇప్పుడేం లేదు, ఈ మిల్క్ అలాగే ఈ ప్యూరే ఈ రెండు కలిపి సర్వ్ చేసుకోవడమే. దాంతోపాటు సీజనింగ్ కోసం కొద్దిగా ఉప్పు చల్లుకుంటాం దాంట్లోనే. కలిపిన తర్వాత ఆ రెండు కలిపేసి మీకు ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను.